బ్రిటిష్ వాళ్ళు ఎంత ప్రయత్నించినా ఆర్పలేని శివజ్యోతి నేటికి అఖండలంగా ప్రజ్వరిల్లుతోందని మీకు తెలుసా? పంచభూత లింగాల్లో వాయులింగం శ్రీకాళహస్తిలో ఉంది. ఇక్కడ పరమేశ్వరుడు వాయువుకి ప్రతీక. వాయువు కంటికి కనిపించదు కనుక వాయువుకి సంకేతంగా గర్భగుడిలో జ్యోతి రూపంలో కొలువై ఉన్నారు. గర్భగుడిలోకి వేరే ఏ మార్గము నుంచి గాలి ప్రవహించడానికి వీలు లేదు. మన నమ్మకాన్ని మూఢనమ్మకాలుగా రుజువు చేయాలన్న ఉద్దేశంలో ఆలయం తలుపులన్నీ మూసేస్తే గాలి అందక శివజ్యోతి ఆరిపోతుందని చెప్పారు. అలా చేయడం ధర్మం కాదని ఎంతగానో వాదించినా అధికార మదం చేత బలవంతంగా ఆలయాన్ని మూసేశారు. 24 గంటలు గడిచిన గర్భగుడిలో శివజ్యోతి దేదీప్యమానంగా కదులుతూ ప్రజ్వలిస్తూనే ఉంది. అలా పరీక్షించిన బ్రిటిష్ అధికారి శరీర భాగాలు ఒక్కొక్కటిగా చచ్చిపడిపోతూ ఒంట్లోని వేడి తగ్గిపోతూ ఊపిరి అందడం కష్టమైంది. అప్పుడు స్వామివారి మహిమ వల్లే కాబోలు ఇలా జరిగిందని తన తప్పు తెలుసుకుని వెంటనే ఆలయాన్ని తెరిపించి ప్రత్యేక పూజలు చేయమని అర్చకులకు మనవి చేశాడు. అప్పుడు తిరిగి అతనికి బాగైందట. అప్పటి నుంచి ఆ బ్రిటిష్ అధికారి కూడా స్వామివారికి భక్తుడిగా మారిపోయాడు. హర హర మహాదేవ శంభో శంకర, జై శ్రీరామ్.